అందరికీ నమస్కారం అండి. అండ్ మీడియా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. నాకు ఒక ఆనందమైన విషయం ఏంటంటే, ఈ స్టేజ్ మీద ఉన్న అందరూ నన్ను ఇష్టపడేవాళ్ళు, లేదంటే బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మనస్ఫూర్తిగా. సో డెఫినెట్లీ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట అయితే నేను చెప్పాలి. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విషయం చెప్తాను, ఎందుకంటే అందరికీ తెలిసి టైం అయిపోయింది. చోటా గారు అంటే నా ఫస్ట్ సినిమా, నేను సినిమాలు స్టార్ట్ చేసిన నా ఫస్ట్ సినిమా నుంచి నాకు గొడుగు ఎండలో నుంచుంటే గొడుగు పెట్టాలి అనే సెన్స్ కూడా లేదు నాకు. అక్కడి నుంచి బన్సు నువ్వు యాక్టర్వి, గొడుగు కింద నుంచోవాలి అని నేర్పించిన నా చోట నుంచి ఇవాళ నేను అంటే నేను ఇవాళ బన్నీ ఫ్యాన్ అయిపోయినంత రేంజ్ వరకు వచ్చినందుకు చోటన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ట్రావెల్ ఇస్ బీన్ గ్రేట్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే, రాజేంద్ర ప్రసాద్ గారిని చెప్పాలంటే నేను చాలా రోజులైంది, ప్రాబబ్లీ వన్ ఆఫ్ మై ఫస్ట్ టైం నా పక్కన కో ఆర్టిస్ట్ చేస్తూ ఉంటే నేను చూసి నేను నేర్చుకుని అంత చేయటం. నేను బహుశా ఒక యాక్టర్ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంది యాక్టింగ్గా చూస్తే ఈ మధ్యకాలంలో ఆర్ నేను సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది రాజేంద్ర ప్రసాద్ గారే, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ యాక్టింగ్. అంటే ఓన్లీ కామెడీ కాదు, ఏదైనా చేయగలరు. ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి. అండ్ మా ఇద్దరు కెమిస్ట్రీ అన్నారు. కెమిస్ట్రీ ఉంది ఎందుకంటే నాకు ఆయన మీద రెస్పెక్ట్ ఉంది, ఆయన నా మీద ఆ మాత్రం ఎలా ఒక చిన్నపిల్లని ప్రేమిస్తాను చూసారా, ఆయనకు నా మీద ప్రేమ ఉంది. సో మా ఇద్దరు ప్రేమ నిజం, మా ఇద్దరి మధ్యన వర్కౌట్ ఉన్న కెమిస్ట్రీ ఇస్ అ మ్యూచువల్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ మా నాన్నగారి గురించి నేను చెప్పను. ఎందుకంటే ఎందుకంటే నాకు తెలుసు ఈ స్టేజ్లో అందరికంటే ఎక్కువ ఆనందపడేది ఆయన. సో ఆయన గురించి నేనేం చెప్పక్కర్లేదు. అండ్ తిరుపతి గారి గురించి కూడా నేను చెప్పను. ఈ సినిమా హిట్ అయినందుకు నాకంటే ఎక్కువ ఆనందించి, నాకు ఈ సినిమా ఫస్ట్ అంటే ఎవరు ఏ సినిమాకైనా మార్నింగ్ షో బాగుందని చెప్తారు, కానీ నాకు ఈ సినిమా డెఫినెట్లీ పెద్ద సక్సెస్ అయ్యి ఉంటుంది అని ఒక్క కాల్తో తెలిసిపోయింది. ఆ ఎవరు కాల్ అంటే వివి వినాయక్ గారిది. అన్నయ్య ఫోన్ చేసి, కొట్సే బన్స్ నీకు నిజంగా హిట్ పడితే నాకు చాలా ఆనందంగా ఉంది బన్స్ అన్నారు. అండ్ నన్ను ఎక్కడో ఎంతో ప్రేమించి నా హార్డ్ వర్క్ని ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ పొద్దున ఆయన ఫోన్ వచ్చింది, నాకు అర్థమైపోయింది. అంత ట్రావెల్ మా మధ్యన ఉంది. సో థ్యాంక్ యూ అన్నయ్య, హిట్ టాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ బ్రహ్మానందం గారు, ఈయన గురించి నేను ఒకటే చెప్తా. మా ఇంట్లో మా అన్నయ్య కూతురు, మా నాన్నగారు అందరికీ మా ఇంట్లో అది పెట్టు, అది ఒక్కతే ఆడపిల్ల, 10 మంది ఉంటాం ఇంట్లో. దాంతో నేను అంటాను పొద్దున అది హాయ్ చెప్తే నాకు హాయ్ చెప్పే ముందు ఒకటే చేయాలి, బ్రహ్మానందంలా డ్యాన్స్ చేయాలి. నేను ఇంటైతే యు వాంట్ బ్రహ్మానందం, ఎస్, ఓకే, ఇప్పుడు హగ్గి. ఇంకా అంత పిచ్చెక్కిపోయిన పిచ్చోళ్ళు మేము ఆయన అంటే. ఇంకా ఆయన గురించి నేనేం చెప్పక్కర్లేదు, ఆయనకే తెలుసు. దేవిశ్రీ ప్రసాద్, దేవికి నాకు ఎందుకు ఇంత కెమిస్ట్రీ? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మేమిద్దరు ఫ్రెండ్స్, తను చాలామంది ఫ్రెండ్స్, కానీ ఎందుకు మీ ఇద్దరికి మర్చిన మ్యూజిక్ అంత స్పెషల్గా ఉంటుంది అని అంటాడు అని అందరి మంది అడుగుతారు. కానీ ఒకటే, నిజంగా మా ఇద్దరి మధ్యన మ్యూజిక్లో వచ్చే కాంబినేషన్ ఏం కాదండి, అలాంటి డైరెక్టర్స్ పడ్డారు. నా ఒకటే లెక్క ఏంటంటే, ఎస్, ఈ డైరెక్టర్కి దేవికి పడితే డెఫినెట్లీ మ్యూజిక్ ఆటోమేటిక్గా బాగుంటుందని నా నమ్మకం. ఆ నమ్మకం అంటే నేను దేవిని నమ్మేస్తాను, ఆ నమ్మకం నన్ను నిలబెట్టుకుంటాడు అంతే. దేవి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఫస్ట్ హిట్ ఇచ్చింది, ఈ సినిమాకి అదే నేను ఇప్పుడు సినిమా 2 భాగాలుగా చూస్తాను, ఒకటి ఆడియో, ఇంకోటి ఫిల్మ్. ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ హిట్ చేసేసిన దేవికి థ్యాంక్ యూ వెరీ మచ్. యూ మేడ్ హాఫ్ ద ఫిల్మ్ సూపర్ హిట్ విత్ యువర్ మ్యూజిక్. అండ్ నేను మనస్ఫూర్తిగా చెప్పాలి దానయ్య గారి గురించి. అంటే ఎప్పటికప్పుడు నాకు దేశముద్ర చేశాను, వరుడు చేశాను, ఈ సినిమా చేశాను. ఎప్పటికప్పుడు నా రేంజ్ పెంచుతూ జనాల్లో, అంటే నేను ఏ సినిమా చేస్తే ఆ సినిమా అప్పుడు ఆయన సినిమా అది ఆల్ టైమ్ రికార్డ్ అవుతూ, అంటే దేశముద్ర చేసినప్పుడు అప్పుడు అన్ని నా సినిమాల్లో అది ఆల్ టైమ్ సినిమా. దాని తర్వాత వరుడు చేసిన కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్న సినిమా, నా కలెక్షన్స్లో అది అప్పటికీ హైయెస్ట్ ఉంటూ, ఇప్పుడు జూలై అనే సినిమా నా కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఉంటూ, అండ్ తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సినిమాలుగా ఉంటూ ఇచ్చిన సూపర్ హిట్ ఇచ్చిన నా దానయ్య గారికి, అలాగే ఎంతో ఓపికగా సార్ ఫస్ట్ సినిమాకి తిరుగుగా అంత నిజం సార్, హిట్ సినిమా అనేది మామూలు విషయం కదా, అలాంటి ఫస్ట్ సినిమాకే హారిక హాసిని క్రియేషన్ మీద మీకు వచ్చినందుకు రాధాకృష్ణ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అబవ్ ఆల్ అందరికీ ఒక్కొక్క విషయం చెప్పాను, కానీ తిరుపతి గారి గురించి నేనేం చెప్పలేదు. ఎందుకంటే ఎంత చెప్పినా సరిపోదు.
మనస్ఫూర్తిగా నన్ను అడిగితే మేమందరం త్రివిక్రమ్ గారి కింద పనిచేసాం. ఈ సినిమా ఆడటానికి అందరం కోర్స్ టెక్నీషియన్స్, నేను, యాక్టర్స్ అందరూ దానికి హెల్ప్ చేసి ఉండొచ్చు. కానీ రీజన్స్గా ఉంటే ఒక 100 కారణాలు ఉంటే 1 to 100 త్రివిక్రమ్ గారే ఉంటారు. మనస్ఫూర్తిగా చెప్తాను. ఎందుకంటే ఇవాళ మేము ఎంజాయ్ చేసే సినిమా ఆయన కష్టం. ఈ సినిమా మీద ఏదైనా ఒక ఆనందమైన విషయం మేము అంటే ఏదైనా ఎలా చెప్పేది, ఏదో ఆనందం తీసుకున్నా అది మేము, ఎవరేదైనా నొప్పి తీసుకున్నారో అది అయింది. నొప్పి అంతా అయింది, ఆనందం అంతా మాది. సో లక్ అంతా మాది, పెయిన్ అంతా అయింది. సో సార్ మా అందరి కోసం పెయిన్ తీసుకుని మాకు ఇంత లక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమాకి మనస్ఫూర్తిగా నిజంగా నేను చెప్తాను, అందరూ అనుకుంటారు నేను కష్టపడతాను. నిజంగా నేను చెప్తాను, ఈ సినిమాకి నేను ఒక ఫ్రాక్షన్, ఆయన కష్టపడిన దాంట్లో నేను ఒక ఫ్రాక్షన్ కూడా కష్టపడలేదు. డెఫినెట్లీ ఈ హిట్ మా అందరికి ఇచ్చింది ఆయనే, నో 2 things అబౌట్ ఇట్. నేను ఇవాళ బాగా యాక్టింగ్ చేశానన్నా కూడా, నేను ఇవాళ బాగా డ్యాన్స్ చేశానన్నా కూడా, నన్ను డ్యాన్స్ చేయించింది నా డైరెక్టరే, నన్ను యాక్టింగ్ చేయించింది నా డైరెక్టరే. సో డెఫినెట్లీ డైరెక్టర్ ఈజ్ లైక్ అ టీచర్ టు మీ అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ దట్ రెస్పెక్ట్ ఫర్ ద డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.